హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హిమా. సో ఈరోజు సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు చూద్దామండి. అండ్ మీకు ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి రివిజన్ కింద మీకు యూస్ అవుతుంది. ఇంకేముంది, రేపు లేక మన్నాడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు వచ్చిన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్స్లో కూడా మీకు రావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయరే కదా మనకి ఇచ్చింది. సో చాలా యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మర్చిపోకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడిన దశగా వర్ణించారు. సో ఇవన్నీ కూడా మనకు ఎవరు వర్ణించారంటే స్టాన్లీ హాల్ అనే ఆయన మనకు ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడిన దశగా వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో సరైన జత. వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంటెంట్ కానీ మెథడ్ కానివ్వండి, ఈ సైకాలజీ కానివ్వండి, ఏదైనా సరే మనకు అప్లికేషన్ టైప్స్లో ఇస్తాడు, జతపరచండి ఇస్తాడు. మనం బ్లైండ్గా మిస్టేక్ చేసేది ఇక్కడే ఓకేనా. సో ఇక్కడ మనము ఆన్సర్స్ జాగ్రత్తగా చేయాలి. సో క్రింది వానిలో సరైన జత వచ్చేసి మనకు ఆప్షన్ 2 చూడండి. ఇక్కడ ఉద్వేగ క్యాథర్సిస్ ప్రదర్శన, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ వన్. తీరని కోరికలను సామాజికంగా ఆమోదం పొందే రీతిలో తీర్చుకోవడము. ఇక్కడ ఆమోదం పొందే, సామాజికంగా ఆమోదం పొందే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో సామాజికంగా ఆమోదం పొందే అంటే సమాజంలో గుర్తింపు పొందే, ఆమోదం పొందే రీతిలో తీర్చుకోవడం అనేది ఉదాత్తీకరణ అంటారు. సో సమాజం నుండి ఆమోదం అనేది మనం గుర్తుంచుకోవాలి. దాన్నే మనము ఉదాత్తీకరణ అంటాము. సో ఫోర్త్ ఆప్షన్ ఉదాత్తీకరణ. నెక్స్ట్ వన్. క్రింది వానిలో మొదట సాంఘిక కృత్యంగా అభివర్ణించేది. సో సాంఘిక కృత్యం అంటే ఇక్కడ ఏమొస్తుంది, సమాంతరంగా ఉంటుంది. అంటే పిల్లలందరూ సమాంతర క్రీడ. సాంఘిక కృత్యంగా అభివర్ణించేది అంటే సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరైన ప్రవచనము. సో వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ. సో వికాసము ఆకార ప్రక్రియలను సమైక్యం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ. సో ఇక్కడ ఓన్లీ మనకు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అండి. అంటే వికాసం పెరుగుదలలో అంతర్భాగం అనేది కాదు. ఓకేనా. ఓన్లీ మనకు ఫస్ట్ వికాసం అనేది ఆకార ప్రాక్యాలను సమైక్యం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర బాల్య దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం అండి. సో మనకు ఎరిక్సన్ ఆయన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే సెకండ్ ఆప్షన్ చూడండి. శ్రమించడము, న్యూనత భావన. ఎవరి ప్రకారము, ఏ దశలో ప్రారంభం అనేది మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉత్తర బాల్య దశలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎవరి ప్రకారం, ఎరిక్సన్ ప్రకారము. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తికి దూర ప్రదేశానికి ఉద్యోగం బదిలీ జరిగింది. వెళ్ళాలని లేదు, వెళ్ళకపోతే రాజీనామా చేయాలి. కానీ రాజీనామా అతనికి ఇష్టం లేదు. సో ఈ సంఘర్షణ ఏంటి. సో అక్కడ బదిలీ అనేది జరిగింది, నెక్స్ట్ వెళ్ళాలని లేదు, వెళ్ళకపోతే రాజీనామా చేయాలనేసి ఇచ్చారనమాట. సో అక్కడ ఏంటి, సో రెండు కూడా మనకి ఇక్కడ నెగిటివిటీ కనిపిస్తుంది. కాబట్టి పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్. పియాజే ప్రకారము పిల్లలు అనుభవాల ద్వారా వారి పరిసరాల మధ్య భేదాలను తెలుసుకునే దశ. ఎవరి ప్రకారం అనేది గుర్తుంచుకోవాలి, ఏ అనుభవాల ద్వారా అనేది కూడా గుర్తుంచుకోవాలి. సో పిల్లల అనుభవాల ద్వారా వారి మధ్య అంటే పరిసరాల మధ్య భేదాలను తెలుసుకునే దశ వచ్చేసి శైశవ దశ. అండ్ ఎవరి ప్రకారం అండి, పియాజే ప్రకారము. ఏ దశ, శైశవ దశ. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. అత్యంత వస్తునిష్టత గల పద్ధతి. సో ఆన్సర్ వచ్చేసి ప్రయోగ. అత్యంత వస్తునిష్టత గల పద్ధతి ఏంటంటే ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ వన్. మధ్యగత విలువ దీని ద్వారా ప్రభావితం కాదు. లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది మరికొంతమందికి ప్రమోట్ చేయవచ్చండి. అంటే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లుగా అయితే. మధ్యగత విలువ దీని ద్వారా ప్రభావితం కాదు అనేసి ఇచ్చాడండి ఇక్కడ. సో కాదు అనుకుంటే అంత్య విలువలు. నెక్స్ట్ వన్. బాహుళకము. సో బాహుళకం అంటే 3 ఇంటూ మాధ్యమిక అంటే -2 ఇంటూ అంక మధ్యము. సో ఇది కన్ఫ్యూజన్ బిట్
కాస్త జాగ్రత్తగా ఈ టాపిక్ మీద చదవండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. హెర్బర్ట్ బోధనా పద్ధతిలో మొదటి దశను సూచించే అభ్యాసన నియమము. హెర్బర్ట్ బోధనా పద్ధతిలో మొదటి దశను సూచించే అభ్యసన నియమము. సో ఆ అభ్యసన నియమం ఏంటంటే సంసిద్ధత నియమం అంటారు. ఏ పద్ధతిలో? హెర్బర్ట్ బోధనా పద్ధతిలో. ఎన్నవ దశ అండి? మొదటి దశ. సో దేన్ని సూచిస్తుంది? సంసిద్ధత నియమాన్ని సూచిస్తుంది. ఇది మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము క్యాథర్సిస్ వ్యక్తులలో దీని కొరకు సహాయపడును. ఎవరి ప్రకారము? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము. దీని కొరకు అంటే క్యాథర్సిస్ వ్యక్తులలో దీని కొరకు సహాయపడును అనేసి అణచివేయబడ్డ భావోద్వేగాలు మరియు ఉద్రిక్తలను విడుదల చేయడానికి. అణచివేయబడ్డ ఎమోషన్స్, భావోద్వేగాలు మరియు ఉద్రిక్తలను విడుదల చేయడానికి. నెక్స్ట్ వన్, ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయస్సులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అన్నది ఈ సిద్ధాంతంలోని అంశము. క్వశ్చన్ మరొకసారి చూడండి. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయస్సులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అన్నది ఈ సిద్ధాంతంలోని అంశము. ఏ సిద్ధాంతము? బోధన లేదా శిక్షణ సిద్ధాంతము. బోధన లేదా శిక్షణ సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన సూచన మదింపు పద్ధతిలో దశ కానిది. నిబంధన సూచన మదింపు పద్ధతిలో దశ కానిది. సో ఏ దశ? డాక్యుమెంటేషన్ దశ. దీన్నే మనము వ్రాతపూర్వక రూపం అనేసి కూడా పిలుస్తారు. ఏ మదింపు పద్ధతిలో అండి? నిబంధన సూచన మదింపు పద్ధతిలో దశ కానిది ఏంటి? డాక్యుమెంటేషన్. దాన్నే మనం వ్రాతపూర్వక రూపం అనేసి కూడా అంటారు. నెక్స్ట్ వన్, సృజనాత్మకత దశలలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంటే ఇమీడియట్గా. సో సృజనాత్మకత దశలలో సమస్యకు ఇలా సాల్వ్ చేస్తాం చూడండి. సో అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ వచ్చేసి అంతర్దృష్టి దశ అనేసి పిలుస్తాము. అంతర్దృష్టి దశ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో వ్యక్తి యొక్క ప్రత్యేక స్థానాన్ని నిర్ధారించేది. అది ఎవరికైనా అతడు లేదా ఆమె యొక్క దాన్ని మనము ఉద్వేగ ప్రజ్ఞ అనేసి పిలుస్తారు. సమాజంలో వ్యక్తి యొక్క ఒక ప్రత్యేక స్థానం నిర్ధారించేదే ఉద్వేగ ప్రజ్ఞ. ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ వన్ చూడండి. పదాలు వాటి ఆవిర్భావ భాషలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. సో పదాలు వాటి ఆవిర్భావ భాషలకు సంబంధించి సరైన జతను గుర్తించండి అనేది వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండి. జతపరచండి ఇచ్చారు కదా. సో కొంచెం కేర్ఫుల్గా చూడాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 1B గెస్టాలిజం వచ్చేసి జర్మను, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డి ఇంట్రోస్పియర్ వచ్చేసి లాటిన్, థర్డ్ వన్ స్టాటిస్టిక్ వచ్చేసి సేమ్ గ్రీకు, డెజావ్ అనేసి ఫ్రెంచ్. నెక్స్ట్ వన్, నైతికత కలిగిన వ్యక్తి తనను తాను ఆజ్ఞాపించుకుంటాడు అని అన్నవారు. సో నైతికత కలిగిన వ్యక్తి తనను తాను ఆజ్ఞాపించుకుంటాడు అని అన్నవారు ఎవరు? సో హెర్బర్ట్ అండి. హెర్బర్ట్ అనేవారు నైతికత కలిగిన వ్యక్తి అంటే కొంచెం నైతికంగా ఉండే వ్యక్తి తనను తాను ఆజ్ఞాపించుకుంటాడు అనేసి హెర్బర్ట్ మనకు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, శిక్షణ మరియు అనుభవం లేకపోయినా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే క్రమేణ మార్పుకు సంబంధించినది. శిక్షణ మరియు అనుభవం లేకపోయినా వ్యక్తి యొక్క బిహేవియర్లో వచ్చే మార్పుకు సంబంధించినది వచ్చేసి మెచ్యూరిటీ. దాన్ని మనము పరిపక్వత అనేసి పిలుస్తారు. సో అంటే తనకు ఎక్స్పీరియన్స్ అంటే శిక్షణ లేదు, అనుభవం లేకపోయినా తన బిహేవియర్లో చేంజ్ వచ్చింది కదా. సో మెచ్యూరిటీ, పరిపక్వత. నెక్స్ట్, ఈ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి విద్యార్థులలో ఉన్న ఒత్తిడిని తగ్గించి పాఠ్యాంశాలపై ఆసక్తి కలిగే విధానాన్ని సూచిస్తుంది. సో ఈ ప్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి విద్యార్థులలో ఉన్న ఒత్తిడిని తగ్గించి పాఠ్యాంశాలపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. సో ఏది? ఫస్ట్ ఆప్షన్ అంటే సెకండ్ అండి. నెక్స్ట్ వన్, ఒక హెచ్ఎం బెల్ కొట్టగానే ప్యూన్ వెళ్ళి అతనిని కలవడం అనేది దీనిని సూచిస్తుంది. దేనిని సూచిస్తుంది? అధోముఖ సమాచార ప్రసారము. అధోముఖ సమాచార ప్రసారం అనేది
హెచ్ఎం బెల్ కొట్టగానే ప్యూన్ వెళ్ళి అతడిని కలవడం అనేది సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సాంకేతిక శాస్త్రం నిర్వచనాలకు సంబంధించి సరికాని ప్రవచనము. విద్యా సాంకేతిక శాస్త్రం నిర్వచనాలకు సంబంధించి సరికాని ప్రవచనము. థర్డ్ ఆప్షన్ చూడండి, సి ఓన్లీ. అంటే పాఠ్య ప్రణాళిక పథక రచన, మూల్యాంకనం అమలు పరచడము, పునర్నిర్మాణ ప్రక్రియ. ఎవరు పేర్కొన్నారంటే రాబర్ట్ ఎం గాగ్నే. నెక్స్ట్ బిట్, వ్యక్తిగత బోధన విధానంలో పాఠ్య విషయము, ప్రక్రియ, ఉత్పన్నాలు అనే 3 అంశాలుంటాయని సూచించిన వారు టోమిన్సన్ వచ్చేసి వ్యక్తిగత బోధన విధానంలో పాఠ్య విషయము, ప్రక్రియ, ఉత్పన్నాలు అనే 3 అంశాలను ఈయన సూచించారు. ఏవి? పాఠ్య విషయము, ప్రక్రియ, ఉత్పన్నాలు. ఎవరు? టోమిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొట్టమొదటిసారిగా రేడియో ప్రసారం జరిగింది. మన దేశంలో ఫర్ ద ఫస్ట్ టైం రేడియో ప్రసారం జరిగింది. ఎప్పుడు? 23 జూలై 1927. ఎక్కడ? ముంబైలో. 23 జూలై 1927లో ప్లేసెస్ అండ్ మంత్, డేటు 3 కూడా ఇంపార్టెంట్, ఇయర్ కూడా. సో మొట్టమొదటి రేడియో ప్రసారము ఆ టైంలో జరిగింది మనకు. నెక్స్ట్, కింద పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానం గుర్తించండి. సో థర్డ్ ఆప్షన్ చూడండి, ఏ అండ్ బి కరెక్ట్. ఒకటి ఏ వచ్చేసి కరెక్ట్, బి ఇన్కరెక్ట్. అంటే 21వ శతాబ్దం అనేది సమాచార ప్రసార సాంకేతిక యుగం అంటారు. నెక్స్ట్ బి అనేది కరెక్ట్ కాదు. అంటే ఓన్లీ మనకు ఏ మాత్రమే కరెక్ట్, బి మాత్రం తప్పు. నెక్స్ట్ బిట్, కార్యక్రమయుత బోధనలో స్కిన్నెరియన్ పద్ధతిగా దేనిని పరిగణిస్తారు? కార్యక్రమయుత బోధనలో స్కిన్నెరియన్ పద్ధతిగా దీనిని పరిగణిస్తారు. దేనిని పరిగణిస్తారంటే రేఖీయ కార్యక్రమము. ఏ బోధనలోనండి? కార్యక్రమయుత బోధనలో ఏ పద్ధతిని పరిగణిస్తారు? స్కిన్నెరియన్ పద్ధతిని పిలుస్తారు. ఏ కార్యక్రమము? రేఖీయ కార్యక్రమము. నెక్స్ట్ వన్, స్వయం యొక్క ప్రధాన లక్ష్యము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. స్వయం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించడము. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించడమే స్వయం యొక్క ప్రధాన లక్ష్యము. సమ్ టైమ్స్ స్వయం ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు, వన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి, NCF 2005ను రూపొందించినది ఎవరు? NCERT. NCF 2005ని రూపొందించింది ఎవరండి? NCERT. నెక్స్ట్ వన్, సార్థక్ ఒక పాఠశాల విద్య కొరకు NEP అమలు ప్రణాళిక. సార్థక్ అనేది పాఠశాల విద్య కొరకు NEP అమలు ప్రణాళిక. సో ఇదండి 30 వరకు మనము రివిజన్ కింద క్వశ్చన్స్ సైకాలజీకి సంబంధించినవి నేర్చుకున్నాము. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియోగా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.